సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని 21, 22 వార్డులో టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పర్యటించారు. ఎల్బీ సర్కిల్లోని అన్నా క్యాంటీన్ వద్ద నుంచి సిద్దయ్యగుట్ట సాయినగర్లో ఇంటింటికి వెళ్తూ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. చాలా చోట్ల ప్రజలు ప్రభుత్వ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో కొన్ని సమస్యలు కూడా శ్రీరామ్ దృష్టికి తీసుకొచ్చారు. డ్రైనేజీలు, రోడ్లు, ఇళ్ల స్థలాల గురించి ఆయనకు విజ్ఞప్తులు చేశారు. సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో భాగంగా ధర్మవరం టౌన్లో ఇక్కడున్న సమస్యలని అంటే పథకాలు ఏ రకంగా అందుతున్నాయి, పథకాలు అందని ఇల్లు ఏ ఉన్నాయి, ఒకవేళ ఎలిజిబిలిటీ ఉండి రాని వాళ్ళు ఎవరున్నారు, ఇవన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్కొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా నిజంగా పథకాలు అర్హులు అయ్యి పథకం రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆ పథకాలు అందించేటట్టుగా, ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి చెప్పుకోలేని కొంతమంది చెప్పుకోగలుగుతారు, ఆఫీసుల దాకా వెళ్ళగలుగుతారు, చేసుకోగలుగుతారు, కొంతమంది చేసుకోలేని పరిస్థితి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారందరి సమస్యల్ని ఒకటిగా తీర్చే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని, బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని సంవత్సరం పాటు గవర్నమెంట్ నడిచిన తర్వాత గవర్నమెంట్లో కూడా ఏ రకమైన అంటే ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేరా, మాలో మార్పులు ఏ రకంగా మేము చేసుకోవాలి, ఏ పద్ధతుల్లో మేము ముందుకెళ్తే ప్రజలకు చేరువుగా వారి సమస్యల్ని తీర్చే పరిస్థితుల్లోకి మేము కూడా రాగలుగుతాము అనే దానిని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి